ఒకప్పుడు అడవుల్లో జంతువుల్ని వేటాడుతూ సంచరిస్తూ ఉండే మనిషి ఇప్పుడు పెద్ద నగరాల్లో నివసిస్తున్నాడు. ఈ మార్పు అసలు ఎలా అయ్యింది? ఎన్ని సంవత్సరాలకు అయ్యింది? నెమ్మదిగా మనిషి నేర్చుకున్నవి మనిషి మారుతున్నప్పుడు ఇలాంటి కాలాన్ని సైంటిస్ట్ ఏమని పిలుస్తున్నారు? ఆ కాలానికి ఎందుకు ఆ పేర్లు పెట్టారో ఈరోజు చూద్దాం. మనుషుల హిస్టరీని మెయిన్గా 4 పార్ట్స్గా చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం ప్రీ హిస్టరీ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీటిలో బాగా గమనిస్తే మన హిస్టరీ స్పాన్ ఉంది చూడండి. ఈ హిస్టరీ స్పాన్ని హిస్టోరియన్స్ 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈ 5 పార్ట్స్లో ఎర్లీ స్టోన్ ఏజ్ ఎక్కువ సంవత్సరాలు ఉంది. నియర్లీ 3 లక్షల సంవత్సరాలు ఉంటుంది. తర్వాత పార్ట్స్లో హిస్టరీ స్పాన్ తగ్గుతూ వస్తుంది. అలా తగ్గుతూ లాస్ట్లో ఉన్న ఐరన్ ఏజ్ నియర్లీ 1300 సంవత్సరాలు ఉంటుంది. ఎర్లీ స్టోన్ ఏజ్ కొన్ని ల్యాక్స్ ఇయర్స్ ఉంటే ఐరన్ ఏజ్ మాత్రం 1300 సంవత్సరాలు మాత్రమే ఉంది. అంటే కాలం మారే కొద్దీ మార్పు తొందరగా వస్తుందని అర్థం. ఈ మార్పుకి కారణం మనుషులు కలిసి నివసించడం వల్లే అని ఎప్పుడైనా ఊహించారా? అయితే మనుషులు కలిసి ఏ కాలం నుండి ఒక సొసైటీగా ఉంటున్నారో చూద్దాము. ఇందులో అన్నిటి గురించి కొంచెం కొంచెం తెలుసుకుందాము. అలా మన భారతదేశపు మొదటి రాజ్యాల్లో ఒక ముఖ్యమైన రాజ్యం గురించి కూడా మాట్లాడుకుందాం. మొదట్లో ఆదిమానవులు ఆఫ్రికా ఖండం నుండి స్టార్ట్ అయ్యి వేరే ఖండాలకు వలస వెళ్లారు. ఇది జరిగి సుమారు 194,000 నుండి 177,000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం మొదటిగా ఎర్లీ స్టోన్ ఏజ్, అదే అండి రాతియుగం నుండి మొదలు పెడదాము. అప్పటి మానవుడు ఉండే వాతావరణ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటికి 3 లక్షల సంవత్సరాల క్రితం అప్పటి వాతావరణం వల్ల అడవి మనిషికి పెద్ద కష్టమే వచ్చింది. అప్పుడు చాలా లక్షల సంవత్సరాలు ఐసేజ్ ఉండడం వల్ల వాతావరణం టెంపరేచర్ బాగా తగ్గుతూ ఉండేది. ఐసేజ్ అంటే భూమిలోని మార్పుల వల్ల భూగోళంలో చాలా పార్ట్స్ ఐస్తో కప్పుకుపోయి ఉండేది. నేటి మానవుడికి దగ్గర పోలికగా ఉండే అడవి మనిషి జాతిని హోమోసేపియన్స్ అంటారు. ఈ జాతి మనుషులు ఆ కాలంలోనే కోతి నుండి ఎవాల్వ్ అయ్యారు. అప్పుడు ఐసేజ్ వల్ల ఎక్కడైతే ఐస్ లేకుండా ఉండేదో అక్కడ మాత్రమే మనుషులు ఉండగలిగేవాళ్ళు. అప్పటికి మనుషులకి మెటల్స్ అంటే ఏంటో తెలీదు. ఓన్లీ రాళ్లతో గొడ్డల్ని వేరే ఆయుధాల్ని తయారు చేసుకుని వాడేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఇంకా మనం యూజ్ చేసే విల్లు బాణల్ని ఎర్లీ స్టోన్ ఏజ్ చివర్లో కనుగొన్నారు. అంటే సుమారు ఇప్పటికీ 71,000 సంవత్సరాలు అయింది. ఈ కాలంలోనే మానవులు గుహల్లో పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఇలా పెయింటింగ్స్ వేయడం వల్ల మానవుల్లో పెద్ద మార్పుని తెచ్చిందని చెప్పాలి. అనుకున్న దాన్ని రిప్రజెంట్ చేయడం, అది కూడా ఎప్పటికీ ఉండేలా చేయడం అంటే పెద్ద విషయమే. ఇండియాలో కూడా గుహల్లో ఆదిమానవులు వేసిన పెయింటింగ్స్ ఇంకా ఉన్నాయి. వాటిలో మెయిన్గా మధ్యప్రదేశ్లోని భింబేత్కా కేవ్స్లో ఉన్న పెయింటింగ్స్ చాలా ఫేమస్. తర్వాత కాలాన్ని మిడిల్ స్టోన్ ఏజ్ అంటారు. ఈ కాలంలో మానవుడు జంతువుల్ని పెంచడం నేర్చుకుంటాడు. వాటితో పాటు మొక్కల్ని పెంచడం కూడా తెలుసుకున్నాడు. ఓన్లీ చిన్న చిన్న మొక్కల్ని పెంచడం తప్ప అప్పటికి వ్యవసాయం చేయడం ఇంకా నేర్చుకోలేదు. ఈ కాలంలో పూర్తిగా ఒకే చోట ఉండకుండా అవసరాన్ని బట్టి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ కాలంలోనే చావు తర్వాత మళ్లీ పుడతారు అని నమ్మకం కలిగింది. అందుకే చనిపోయిన వాళ్ళని పాతిపెట్టేవాళ్ళు. ఈ కాలంలోని కేవ్ పెయింటింగ్స్లో డాన్సింగ్ అండ్ ఫుడ్ కలెక్షన్ కూడా చూడొచ్చు. తర్వాత కాలాన్ని న్యూ స్టోన్ ఏజ్ అంటారు. ఈ కాలంలోనే మనిషిలో మార్పుకి చాలా ఇంపార్టెంట్ అయిన వ్యవసాయంని నేర్చుకుంటాడు. వ్యవసాయం చేయడం నేర్చుకోవడంతో ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ చేయగలిగి ఎక్కువ మంది కలిసి ఉండడానికి అవకాశం ఏర్పడింది. ఈ కాలంలో మనుషులు ఉండే ప్రాంతాల్లో తవ్వకాలు చేసిన సైంటిస్ట్ పాలిష్ చేసిన టూల్స్ని కనుగొన్నారు. ఇంకో పెద్ద మార్పు ఏంటంటే ఈ కాలంలోనే పాటరీ కూడా కనిపెట్టారు. కానీ పాటరీ ఈ కాలంలోనే ఎందుకు డెవలప్ అయిందో గెస్ చేయగలరా? అది ఎందుకంటే వ్యవసాయం చేసిన తర్వాత పండిన పంటని స్టోర్ చేయడానికి అండ్ కుక్ చేయడానికి కావలసిన టూల్స్ పాటరీ వల్ల వచ్చాయి. అలా అవసరం వల్ల మనిషి కొత్తవి కనిపెడుతూ ఇంప్రూవ్ అవుతూ వచ్చాడు. ఈ కాలంలో బోట్స్ యూజ్ చేయడం అండ్ బట్టలు నేయడం కూడా నేర్చుకుంటాడు మానవుడు. ఈ కాలంలో మనిషికి కావలసిన ఆహారం మనిషి చేసుకోగలిగాడు. సో మనిషికి ఎక్కువ మంది కలిసి ఉండడానికి ఆస్కారం వచ్చింది. అలా నాగరికతలు మొదలయ్యాయి. రాళ్లతో ఆయుధాలు అండ్ పాటరీ నేర్చుకున్న మనిషి నెమ్మదిగా లోహాల్ని తయారు చేయడం నేర్చుకున్నాడు. అందులో ముందుగా తయారు చేయడం నేర్చుకుంది కాపర్ అండ్ బ్రాంజ్ని. ఇలా కాపరే స్టార్ట్ అయింది. ఈ కాలంలో పాటరీ మీద డిజైన్స్ వేయడం కూడా స్టార్ట్ చేశారు. చూసారా, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ బాగా పెరిగింది. అప్పుడే కనిపెట్టింది అండ్ యూజ్ చేస్తుంది కాపర్ కాబట్టి కాపర్తోనే మేజర్గా ఆర్నమెంట్స్ అండ్ వెపన్స్ని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ ఎలా ఉండేదో బహుశా ఈ కాలంలో కాపర్కి అంత వాల్యూ ఉండేదేమో. ఈ కాలంలోనే మొదటిసారిగా రథాలు వాడేవాళ్ళు. అప్పటికి ప్రపంచంలో చాలా తక్కువ ప్రాంతాల్లో పెద్ద పెద్ద సివిలైజేషన్స్ డెవలప్ అయితే ఇండియాలో కూడా వరల్డ్ ఫేమస్ అయిన ఇండస్ అండ్ హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ బాగా డెవలప్ అయింది. ఇది జరిగింది కాపర్ ఏజ్లోనే. ఇదే కాలంలో నేటి వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో ఉన్న గిజా పిరమిడ్స్ని బిల్డ్ చేశారు. బట్ ఇలా ఇండియాలో ఎందుకు బిల్డ్ చేయలేదో ఆలోచించి
కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ కాలంలోనే ఇండియా అండ్ ఈజిప్ట్కి మధ్య ట్రేడ్ జరిగినట్టు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇండస్ అండ్ హర్పన్ సివిలైజేషన్ పోయాక మెయిన్గా ఫామ్ అయిన రాజ్యాలు మహాజనపదాస్. ఇవి ఐరన్ ఏజ్ ఎండ్లో ఫామ్ అయ్యాయి. ఇప్పటి వరకు చూశారు కదా, రాళ్లతో ఆయుధాల్ని తయారు చేస్తూ నెమ్మదిగా వ్యవసాయం నేర్చుకుని మెటల్స్ని కనిపెట్టిన మనిషి పెద్ద నగరాలకి కావలసిన 3 వనరుల్ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకున్నాడు. అవేంటంటే, మొదటిది ఎక్కువ మంది తినడం కోసం కావలసిన ఫుడ్ని అగ్రికల్చర్ ద్వారా పండించేవాళ్ళు. రెండవది యుద్ధం వస్తే శత్రువులను ఎదుర్కోవడానికి మెటల్స్తో చేసిన స్వార్డ్స్ని తయారు చేయడం కూడా నేర్చుకున్నారు. మూడవది వేరే రాజ్యాలతో ట్రేడ్ చేయడానికి సీస్లో కూడా వెళ్లేవాళ్ళు. ఇలా మనుషులు ఎవాల్వ్ అవుతూ అవ్వడం చూసాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే ఒక మేజర్ సివిలైజేషన్ తర్వాత అనేక రాజ్యాలు చాలా దగ్గరగా ఉండడం చూసింది మొదటిగా గంగా పరివాహక ప్రాంతంలో ఉన్న 16 రాజ్యాలు. వాటినే మహాజనపదాస్ అని పిలుస్తారు. ఇవి సుమారు 600 బీసీ నుండి 345 బీసీ వరకు ఉన్నాయి. మహాజనపదాస్ అంటే గొప్ప భూభాగం ఆర్ గొప్ప దేశం అని అర్థం. ఉన్న 16 రాజ్యాల్లో బాగా పేరు వచ్చినవి మగధ, కోసాల, కురు, వజ్జి రాజ్యాలు. ఆ కాలంలోనే కాశీ మహానగరంకి అనేక మంది చదువు కోసం వెళ్లేవాళ్ళు. బుద్ధిజం అండ్ జైనిజం పుట్టింది ఈ కాలంలోనే. ఆ రోజుల్లో అనేక తెగల వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. మన పురాణాల్లో వినే కోసాల అండ్ కురు రాజ్యాల పేర్లు కూడా ఈ మహాజనపదాస్లో మనం వింటాం. వజ్రరాజ్యం గురించి చెప్పాలంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి. అది ఒక 8 గుంపుల సమూహం. అందులో తెగల నాయకులు కలిసి ఒక రాజుని ఎన్నుకునేవారు. ఆ రాజ్యంలో కొంతమంది రాజులకి ఒక బంగారు రథం కూడా ఉంది. సో మీరు ఊహించుకోవచ్చు వాళ్ళకి ఎంత సంపద ఉండేదో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, లేడీస్ని కూడా పొలిటికల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయించి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకునేవాళ్ళు. ఈ కాలంలోనే వ్యవసాయంలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. అందులో ముఖ్యమైనవి ఇనుము ఉపయోగించి భూమి దున్నేవాళ్ళు అండ్ వరి నాటు పద్ధతిని అవలంబించారు. నేలపై విత్తనాలు వెదజల్లే బదులు నారు పెంచి తర్వాత పొలాల్లో నాటారు. ఈ పద్ధతి గమనీయంగా ఉత్పత్తిని పెంచింది. 16 రాజ్యాల్ని కలిపి చెప్తున్నందుకు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళని అనుకోవద్దు. ఈ రాజ్యాలు ఒకే సమయంలో పక్కపక్కన ఉండేవి కాబట్టి అన్నిటికీ కలిపి హిస్టోరియన్స్ అలా ఒక పేరు ఇచ్చారు. రాజ్యానికి ఉన్న లొకేషన్ అండ్ వాటికి ఉన్న భూభాగం వల్ల కొన్ని రాజ్యాలకి ఎక్కువ సంపదలు, ఎక్కువ పన్నులు వచ్చేవి. అన్ని వృత్తుల వారికి పన్నులు వేసేవారు. ఆఖరికి వేటగాళ్లు కూడా పన్ను కట్టవలసిందే. ఉన్న 16 రాజ్యాల్లో బాగా శక్తివంతమైనది మగధ రాజ్యం. ఈ మగధ రాజ్యాన్ని అనేక వంశపు రాజులు పరిపాలించారు. ప్రతి వంశం వాళ్ళు వారి పరిపాలనలో మగధ రాజ్యపు సరిహద్దులను విస్తరిస్తూ రాజ్యాన్ని బాగా పెద్దదిగా చేశారు. మగధ రాజ్యంలోని మొదటి వంశాన్ని హర్యాంక డైనాసిటీ అని పిలుస్తారు. ఈ వంశపు మొదటి రాజు బింబిసార. యుద్ధాల్లో ఏనుగుల్ని ఉపయోగించడం మనం ముందు ఇక్కడే చూస్తాము. అది కూడా బింబిసారనే మొదటిగా వాటిని యుద్ధంలో యూజ్ చేశాడు. ఈ మగధ రాజ్యం బలం పెంచుకుని రాజ్యాన్ని విస్తరించడం వలన ముందు ముందు భారతదేశ చరిత్రలో అనేక మార్పులు వస్తాయి. అవి ఏంటో తర్వాతి వీడియోస్లో చూద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటి ఇంకెన్నో ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమన్నా సజెషన్స్ కోసం కామెంట్స్లో కూడా మీ ఒపీనియన్ చెప్పండి. మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్.